హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. రోగనిరోధక శక్తిని పెంచే అలాగే విటమిన్ సి కూడా అధికంగా ఉండే వాక్కాయలతో కమ్మటి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి ఈరోజు. సో మీరు కూడా ఏది మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూసేసి ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వాక్కాయతో వేరే రెసిపీస్ కూడా చేశామండి, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అది కూడా వాటిని కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి, తర్వాత అనేవి మనకి దొరకదు కాబట్టి ఆ రెసిపీస్ కూడా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు ఇంకా వెరైటీ రెసిపీస్ని మీరు చూసేయచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఎలా చేసుకోవాలో. ఫస్ట్ కుక్కర్ అయితే తీసుకుని దాంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు వేసుకోండి. అలాగే అదే గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పు అయితే వేసుకోండి. అవి రెండు వేసేసుకున్నాక ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. పప్పుని వాష్ చేసేసుకున్నాక దాంట్లోకి చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే చీరికల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. అవి వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకోండి. దీంట్లోకి ఇంకా మనం పులుపు కోసం వాక్కాయలు వేసుకుంటాం కాబట్టి అదే సరిపోతుందండి, మీరు ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోక్కర్లేదు. సో పసుపు కూడా వేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. 1 to 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు కూడా వేసుకోండి. వాక్కాయలో మధ్యలో గింజ ఉంటుందండి, అది తీసేసుకుని 2 పీసెస్ కింద చేసుకుంటే మీకు సరిపోతుంది. మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా అవి కూడా వేసేసుకోండి. అవి వేసుకున్నాక ఇప్పుడు మనం 1 గ్లాస్ కందిపప్పు అలాగే పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నామండి మేము. 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కుక్కర్ అయితే విజిల్స్ పెట్టేసుకోండి. ఒక 4 విజిల్స్ వస్తే మీకు సరిపోతుందండి. చూసారుగా 4 విజిల్స్ వచ్చేసినాయి. పప్పు అలాగే వాక్కాయలు అన్నీ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో అయితే మనం తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి పైకి కిందకి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీనికి తాలింపు అయితే వేసుకోవాలండి, తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం అయితే మళ్ళీ వేరేగా ఒక చిన్న గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ అలాగే కసూరి మేతి కూడా వేసుకున్నామండి. అలాగే కరివేపాకు రెప్పలను కూడా వేసేసుకుని అవన్నీ ఫ్రై చేసుకోండి. కసూరి మేతి ఇంట్లో లేకపోతే అది ఆప్షనల్ అండి, అది మానేసినా పర్లేదు. కరివేపాకు వేగిపోయాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. అవి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై చేయకండి, మళ్ళీ నల్లగా కలర్ మారిపోతాయి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం అయితే వేసుకోండి, అప్పుడు పప్పు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. కారం వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుని పప్పు దాంట్లో పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండి పుల్లగా ఉండే పప్పు అయితే మనకి రెడీ అయిపోయినట్టేనండి. సో మీరు కూడా ఇప్పుడు మీకు ఎప్పుడైనా వాక్కాయలు కనిపిస్తే ఎక్కడైనా వెంటనే కొనుక్కుని ఇలా పప్పు కానీ లేకపోతే మేము వేరే రెసిపీస్ చేసామని చెప్పానుగా, అవి కూడా చూసి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పప్పు కలుపుకుని అలాగే పక్కన వడియాలు పెట్టుకుని తింటే అదిరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.